తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకోవచ్చు మీరు 2/2/2025 ఆదివారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. రైతు భరోసా 2025 ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త అనమాట. ఇంకో మరో 20 నిమిషాల్లో వచ్చేసి ఈరోజు మొత్తం 5 ఎకరాల లోపు వరకు అయితే డబ్బులు అయితే పడబోతున్నాయి. అన్ని గ్రామాల్లో ఉన్న ఎవరైతే రైతులు ఉన్నారో అందరికైతే పడబోతున్నాయి అనమాట. ప్రతి ఒక్క జిల్లాలో ఏ గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాలకైతే డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట. మీరు చేయవలసిందల్లా ఏం లేదు, డబ్బులు పడ్డ తర్వాత తప్పకుండా అన్న నాకు డబ్బులు పడ్డాయని చెప్పేసి ఒక కామెంట్ చేయండి. ఒకవేళ డబ్బులు పడని వాళ్ళు ఉంటే అన్న డబ్బులు రాలేదు అని చెప్పేసి మీది ఏ జిల్లా అని చెప్పి కూడా ఒక కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అనమాట. ఓకే, ఇక్కడ మనం మరికాస్త ఆలస్యం చేయకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ అసలు రైతు భరోసా అనేది ఈరోజు ఎవరెవరికనే పడబోతున్నాయి, అలానే అసలు ఇంకా ఏ జిల్లాల వారికి ఏ ఊరు వాళ్ళకి ఈరోజు 5 ఎకరాల వరకు పడబోతున్నాయి అనే దాని గురించి నేను చెప్తాను అనమాట. ఇక్కడ చాలామంది రైతులు ఏమంటున్నారంటే అన్న ఇక్కడ ఒక్కొక్క గ్రామంలో స్కీమ్లు అనేవి అమలు చేసుకుంటూ వస్తున్నారు కదా, మా గ్రామం ఇప్పుడు ప్రజెంట్ ఏ గ్రామాల్లో జరుగుతున్నాయి, మా గ్రామానికి ఎప్పుడు వస్తాయని చెప్పేసి చాలామంది కామెంట్లు పెడుతున్నారు అనమాట. మీ అందరికి కూడా ఈ వీడియోలో నేను ఈరోజు ఏ గ్రామాలకు పడబోతున్నాయి, ఏ జిల్లాలో ఉన్న ఏ గ్రామాలకు పడబోతున్నాయి, మీ జిల్లాకి మన సూర్యాపేట కావచ్చు ఈ జిల్లాల వారికి ఎప్పుడు పడుతున్నాయి, వీటన్నిటి గురించి కూడా స్పష్టంగా నేను చెప్పబోతున్నాను. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే గత నెల 26న ప్రారంభించిన 4 పథకాలను అయితే ఇక్కడ అమలు చేస్తున్నట్టు అయితే ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది. ఈ నెల 3 నుంచి ఇక్కడ లావాదేవీల ఖాతాల్లో అయితే జమ చేసేందుకైతే ప్రయత్నిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ 3వ తారీఖు నుంచి అంటే సోమవారం రేపటి నుంచి మనకు వచ్చేసి ఇక్కడ ప్రతి ఒక్క గ్రామాల్లో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రైతు భరోసా అయితే మీ ఖాతాలో జమ కాబోతుందన్నమాట. ఇప్పటికే వచ్చేసి 563 గ్రామాల్లో వచ్చేసి ఈ స్కీమ్ అయితే ప్రారంభించడం అయితే జరిగింది అని చెప్పేసి కూడా చెప్తున్నారనమాట. మిగిలిన గ్రామాల్లో వచ్చేసి ఇక్కడ రోజు విడతగా 40 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పేసి అయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ వచ్చేసి చూసుకుంటే రేపటి నుంచి మనకు మొదలు పెడితే 40 రోజుల్లో ఈ స్కీమ్ అనేది అందరికీ అమల్లో తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఖాతాల్లో డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మార్చి 31లోగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి డెడ్ లైన్ వచ్చేసి మార్చి 31 పెట్టడం అయితే జరిగిందనమాట. ఈ మార్చి 31లోగానే ప్రతి ఒక్క రైతుకి మీ ఖాతాల్లో ఇక్కడ రైతు భరోసా కావచ్చు, అలానే కొత్త రేషన్ల కార్డులు కావచ్చు, రైతు ఆత్మీయ భరోసా అని చెప్పేసి అది కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఈ స్కీములన్నీ కూడా ఒక్కొక్క గ్రామంలో సెలెక్ట్ చేసుకొని ఆ గ్రామంలో ఈ 4 పథకాలను అమలు చేసిన తర్వాత ఇంకో గ్రామానికి పోతున్నారనమాట. ఇలా ఒక గ్రామం తర్వాత ఒక గ్రామం ఇలా చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి మొత్తంగా మార్చి 31 వరకు టైం పడుతుందని చెప్పేసి చెప్పారనమాట. ఎందుకంటే చూసుకోవచ్చు మీరు ఒక్కొక్క గ్రామాల్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయో, ఎన్ని మండలాల్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. ఇలా ఒక్కొక్క గ్రామంలో అమలు చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక్కొక్క గ్రామంలో రోజుకి 2-3 రోజులు పడుతుంది కాబట్టి ఇవన్నీ స్కీమ్లన్నీ ఒక్కో దాంట్లో అయిపోయిన తర్వాతనే ఇంకో దానికి వెళ్తున్నారనమాట. అందువల్ల ఇక్కడ మీకు సాగు చేసే భూములు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు, మీకు తప్పకుండా భూములో డబ్బులు అయితే పడతాయి. ఒకవేళ సాగు చేయకుండా బీడున్న భూములు ఉంటే మాత్రం వారికి మాత్రమే డబ్బులు అయితే పడవన్నమాట. అలానే ఇంకోటి ఏమని చెప్పారంటే ఇక్కడ ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సరే వాళ్ళకు కూడా అయితే ఈ డబ్బులు అయితే పడవు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇక్కడ కేవలం రైతు అనే వారికి మాత్రమే రైతు భరోసా అందించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే దృష్టి పెట్టుకుంది. దానిపైనే ఇక్కడ మనకి ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరుగుతుందనమాట. ఓకే, ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా ఒక కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే గైస్, ఇంకా ఏ చిన్న అప్డేట్ కావాలన్నా తప్పకుండా ఇక్కడ కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని అయితే మిగతా మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేసేయండి. ఇక్కడ ఇంకా ఈ రైతు భరోసా గురించి ఏమన్నా అప్డేట్స్ కావాలంటే మాత్రం తప్పకుండా ఒక కామెంట్ చేయండి. అలానే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అనమాట. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.